హలో అండి, ఇవాళ నేను మీకు ఇన్స్టెంట్గా దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది టొమాటో దోశ. అప్పటికప్పుడు ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో, శనగపిండి ఒక గ్లాసు. ఈ కొలతలను బట్టి మీరు చూసుకోండి, పెద్ద గ్లాస్ అయినా వేసుకోవచ్చు. ఒక గ్లాస్ శనగపిండికి 2 గ్లాసులు బియ్యం పిండి, ఒక అర గ్లాసు గోధుమ పిండి. దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇంకా మిక్సీకి వేసుకుందాము. కొంచెం మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా వాటర్ పోసుకుందాం. ఒకేసారి పోసుకుంటే మెదగదండి లోపల టొమాటోలు. చూసారా? ఇప్పుడు దీంట్లో కొంచెం పెరుగు వేసుకుందాము. ఒక 2.5 స్పూన్లు లేదా 3 స్పూన్లు అలా వేసుకోండి. వేసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకుందాము. ఇలా ఇంకా మిక్సీకి వేసుకుందాన్ని ఒక గిన్నెలో తీసుకుందాము. ఏదన్నా 1-2 నలగని ఉంటే టొమాటో ముక్కలు తీసేసేయండి చేతితోటి. దీంట్లో ఇంకా సరిపడా నీళ్ళు, అట్టు పిండి ఎలా ఉంటుందో ఆ మాదిరిగా ఇలాగ వచ్చేటట్లు కొంచెం నీళ్ళు పోసుకొని రెడీ చేసుకుందాము. చాలా బాగుంటాయండి. ఒక్కసారి వేసుకున్నారంటే తింటే మీరు వదిలిపెట్టరు. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పెనం హీట్ ఎక్కినాక ఇంకా మనం నార్మల్ దోశలాగే వేసుకోవటమే. దీనిపైన కమ్మదనం కోసం కొంచెం నెయ్యి వేస్తున్నానండి నేను, నూనె కాకుండా. మీరు ఏదైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు ఇంట్లో పిండిలు ఏమి రెడీగా లేని టైంలో ఎవరైనా వచ్చినా అప్పటికప్పుడు వేయొచ్చండి. దీనికి టైం ఏం పట్టదు. మిక్సీకి వేసినాక కూడా వెంటనే దోశలు పోసేసుకోవచ్చు. ఇంతసేపు ఉంచాలి, పక్కన పెట్టాలని ఏమి ఉండదు. చూసారా ఎంత మంచిగా కలర్ వచ్చిందో? క్రిస్పీగా కూడా ఉంటాయండి, చాలా టేస్ట్ ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడైనా ఊరు నుంచి వచ్చిన టైంలో లేదా బోరుగా అనిపించింది ఈవినింగ్ టైంలో అయినా సరే ఇలా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలా వెరైటీ దోశలు అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటే పిల్లలకు కూడా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.